ఈ రోజు ఇక్కడ మీరు చూస్తున్నటువంటి దైవజనుడు ఈయన పేరు విజయ్ కుమార్ అండి. ఒకప్పుడు పరిచర్య కొరకు ఉరకలెత్తినటువంటి ఈ పాదాలు ఒకప్పుడు పరిచర్య కొరకు సుదూర ప్రాంతాలు, మరి వేముల దీవి నుండి వేముల దీవి అనేటువంటి గ్రామం నుండి సుదూర ప్రాంతాలు, ఒరిస్సా, మహారాష్ట్ర, మరి ఇవన్నీ తిరిగి మరి అనేక మందికి ప్రభువుని పరిచయం చేసినటువంటి మరి పాదాలు ఈ రోజున మరి తిరగలేనటువంటి పరిస్థితుల్లో గృహం దగ్గర ఉండవలసినటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. అలా ఏర్పడడానికి గల కారణాలు మరి ఆయన్ని అడిగి మనం తెలుసుకుందాం. అయ్యగారు వందనాలండి. వందనాలు. మీ పేరేంటి అయ్యగారు? నా పేరు విజయ్ కుమార్ గారు. విజయ్ కుమార్ గారు ఏ ఊరు సార్? మాది మైనవాళ్ళంక అండి. మైనవాళ్ళంక వస్తుంది ఇది. ఓకే. మైనవాళ్ళ నుంచి మీరు దేవుళ్ళలోకి ఎలా వచ్చారు? నేను దేవుళ్ళలోకి ఇక్కడ ఈ ఊళ్ళో శ్రీమూర్తి గారు ఉండేదండి. అయితే నేను మా మేనమామ గారు కూడా దొంగపండే గ్రామాన్ని అయ్యా చనిపోయారండి. చనిపోయేసరికి అక్కడికి మా ఊరు సమస్తం అంతా వెళ్ళాం మేము అక్కడికి. అయితే అక్కడ ఈ పొట్ల ప్యాకెట్లు ఉండేయండి మందు. అయితే అక్కడ తాగేసి చాలా మంది ఒకే కాడి మీద ఇద్దరిని ఆ కాడి మీద ఎత్తి పండితున్నారండి. పండించారు. పండితే అదే పండించడం అంటే కాల్స్తున్నారండి. ఇక అది చూసుకుని మా ఇంటికి వచ్చేసామండి. వచ్చిన తర్వాత మా గ్రామస్తులందరూ కూడా మళ్ళా దినం చేయడం కానీ చేటలు గట్ర పట్టుకుంటూ వెళ్ళాం. వెళ్తే వాళ్ళు ఎవరు మా మేనత్త, మా మేనమామ ఆ సంబంధించి వాళ్ళు, అయ్యా ఒరే నీ దినం, నీ అత్తగారి దినము మా కొడుకు దినం మేము చేసుకున్నామా, మేము చేసుకున్నాం కాబట్టి మీ చెల్లి దినం మీరు చేసుకో అన్నారండి. అంటే అదేంటి మా చెల్లి మేము దినం చేసుకోవడం ఏంటి? సరే కానీ ఇది పెద్ద ముంచిపోయేది ఏమిలే అని. అప్పుడు ఏం జరిగిందంటే మా బొలువాకి ఎనగదిక్కు లేదు. ఇంకా ఆ తర్వాత వాళ్ళ తమ్ములు ఇద్దరు ఉన్నారు. వాళ్ళ తమ్ములు ఇద్దరు ఉంటే వాళ్ళు ఏం చేశారంటే వెనక్కి జంకారు. జంకితే మీరు అప్పటికే దేవుళ్ళకి వచ్చారా? వెళ్ళలేదండి, అప్పటికి ఇక్కడ రాలేదమ్మా, దేవుళ్ళకి రాలేదు. అయితే అక్కడ నుండి మళ్ళా చచ్చిపోయినాడు ఊడి కనబడి ఏం చేయాలని మా చిన్నాన్ని తీసుకుంటే ఏది గొడసపూర్లో ఇల్లు వెళ్తే మా చిన్నాన్ని తీసుకుంటే బూడి చేసి జగత్ ఏంటండి. అయితే ఇక కాడి చెత్త అంటారు కదా, అదంటారు ఇది అంటారు, చూద్దామని ఎదురు చూసుకుంటూ వస్తున్నాను. నేను వస్తున్నప్పుడు ఏమీ కనిపించలే. కనిపించబోయేవాడికి మా చిన్నాన్ని గొడసపూర్లోను తన ఇంటి ఉలిపెట్టేసి ఇక ఉలిపెట్టేదాడికి మరి చిన్న ఎలగత్తగా పడి తొట్టుకాడ నీళ్ళ తొట్టుకాడ అయ్యి బాబు ఎంత గద్ద కానీ అక్కడ కానీ చేపి ఏడ్చి అంటే కొంచెం ఎదుగుందండి. అక్కడ కాంతరం గుడ్డు ఉండేది అక్కడ ఉంది. ఆ గుడ్డు యువతలకు వచ్చి చెట్టు ఉందని గోపు చెట్టు, ఆ చెట్టు కాడ కానీ చేపి ఏడ్చి ఇక దొంగబండి గ్రామానికి రేవు దాటాలండి. దొంగబండికి గొడ్డు దొరికింది. రేవు దాటాలి. ఆ రేవు దాటాలంటే దానికి ఆ రేవు దాటేసి దొంగబండి వచ్చేసాను. దొంగపిండి వచ్చారు. వచ్చేసానండి. దొంగబండి వచ్చేదానికి అక్కడ మా మేనత్త మేనమామ గారికి కూడా దినం చేస్తున్నాడు. దినం చేస్తుంటే మా మామ, మా మేనత్త, వీళ్ళమ్మ, మా మేనత్త. అయితే అక్కడ మా మేనత్త పక్కనే మా మామ పక్కనే పడుకున్నారు ఇద్దరు. పడుకునేసరికి అక్కడ దినం అవుతుంది. దినం కాడ అందరూ కూడా
అయ్యా సినిమా వేశారు. ఉమ్, ఆ సినిమా కాడ ఉండిపోయారు జనం అందరూ. ఉమ్, అయితే ఆ ఇంట్లోనే ఆ మా పిన్నం గారు ఉంది, మా పిన్నం ఇల్లు ఉంది. ఉంటే ఇంట్లో పడుకున్నాను నేను. ఉమ్, అయితే కిటికీ అంట కుయ్యండి వచ్చిందండి. ఉమ్, కుయ్యండి వచ్చేసరికి అయ్యి బాబోయ్ చచ్చిపోయిన బాబోయ్ రండి బాబోయ్ అందరికి వచ్చారు. ఉమ్, చాలా జనం వచ్చారు. అక్కడికి పూజ చేసే వాళ్ళు వచ్చారు, ఏసు భవనం వాళ్ళు వచ్చారు. వచ్చేసరికి నా సురదగా కూర్చోండి అదటండి ఇదటండి అని కోను దాన్ని పోసారు, ఉమ్, లేకపోతే కొబ్బరి కొట్టారు, ఏమేమో చేశారు. కానీ ఏమో తగలేదు. ఉమ్, తగ్గపోయేదాడికి ఒక ఆయన యేసు ప్రభు అనుకున్న ఆయన అక్కడ ఆ ఊళ్ళో ఉన్నాడు. ఏ, ఉండేసరికి ఆ యేసు ప్రభు నమ్ముకున్న ఆయన తలకాయ మీద బైబిల్ పెట్టాడండి. ఓకే. బైబిల్ పెట్టేసరికి ఉమ్, నా ఎదురుగా కనిపిస్తా అందుకని దూరంలో ఒక ఒక 20 గజాలు ఉమ్, తలకాయలు వేసుకుని ఉమ్, ఒక దెయ్యంలాగా ఉమ్, ఆంధ్రాగా బాబోయ్ వచ్చేస్తున్నా బాబోయ్ నేను మీదకోయ్ ఉమ్, బైబిల్ ఉందండి బాబోయ్ అన్నాను. ఉమ్, కానీ బైబిల్ ఉంటేనేమో వచ్చింది కాదు, ఉమ్, బైబిల్ తీస్తే వచ్చేసింది. ఉమ్, వచ్చేదానికి పక్కన నా సుడిదరగా కమ్మేసాను. ఉమ్, కమ్మేసేదానికి ఏయ్ నువ్వు బాగు చేస్తావంటే నువ్వు బాగు చేస్తావంటే అని అంటున్నారు వాళ్ళు. ఉమ్, ఇదేంటి నాకు దెయ్యం ఏంటి, నువ్వు బాగు చేస్తావంటే నువ్వు బాగు చేస్తావంటే అనుకున్నారు వాళ్ళకి. ఏంటి అసలు ఓహో ఈ దెయ్యాలు కావాలి అనుకుండి బాబా తలకాయ మీద ఉంచి బైబిల్ ఇంకా మరి నాకు బాగోలేదు కాబట్టి అందరికి ఆ బైబిల్ పాపం తన ఇంచుమించు 1 గంట నుంచి 3 గంటల వరకు ఉంచాడు బైబిల్. ఉమ్, ఏమీ రాలే. ఉమ్, అయితే ఇంకా ఆ ఊరు నుంచి నా ఊరు వచ్చేసాను. ఆ, ఇక్కడికి మైన వాళ్ళకి 10 వాళ్ళకి వచ్చేసారు. వచ్చేసారండి. ఉమ్, వచ్చేసరికి అయ్యబాబు అని మొదలెట్టాను నేను. ఉమ్, అయితే నా ఏడ మంచి మా అమ్మ ఇంకా మా పక్కింటోళ్ళు మరి తీసుకెళ్ళండి అడగదా తీసుకెళ్ళండి తగ్గిపోతే అని తీసుకెళ్ళి అందరికి అక్కడ మా ఊళ్ళో పాస్టర్ గారు ఎమ్ముతి గారు అని ఉన్నాడండి. ఉమ్, ఉండేసరికి ఆయన దగ్గర తీసుకెళ్ళారు. ఉమ్, తీసుకెళ్ళేసరికి ఇక పాత చేయడు కొంచెం తగ్గింది. ఉమ్, చిన్న బైబిల్ ఇచ్చాడండి. బైబిల్ ఇచ్చారు. ఆ, కొత్త నిబంధన బైబిల్ ఓకే. ఇచ్చేసరికి ఆ బైబిల్ కట్టుకుని చాలా రోజులు చదివినాడు బైబిల్. ఉమ్, చదివితే పాప కొంచెం 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 తగ్గిదండి. ఉమ్, తగ్గితే నా మీదకి పరిశుద్ధాత్మ దేవుడు చూడండి ఉమ్, నేను టకాటకగా చేసిపోతుండే వాక్యాన్ని ఉమ్, మంచి పవర్ ఉండదండి. ఉమ్, పరిశుద్ధాత్మ దేవుడు ఎంతసేపు మంచి వాక్యాలు వచ్చి నాకు మీరు ఎప్పుడు ఎప్పుడు దేవుళ్ళకి వచ్చారు? ఏ సంవత్సరం? మధ్యాహ్నం చెప్తానండి. ఏ సంవత్సరంలోకి వచ్చారు ఇంచుమించు? అయితే అక్కడి నుంచి దేవుని నమ్ముకుంటానని నేను ఉమ్, నమ్ముకున్నాను. ఉమ్, నమ్ముకుని ఏ సన్నిగా దగ్గరికి వెళ్ళామండి ఉమ్, సభలకి. ఏసన్ గారి దగ్గరికి. ఉమ్, సభలు కానీ వెళ్తే సభల్లో తీసుకున్నాను బాప్టిజం. ఆ, ఎవరు ఇచ్చారండి బాప్టిజం? ఏసన్ గారు. ఏసన్ గారు ఇచ్చారు. ఏ సంవత్సరము? సుమారు 92 ఆ, అంటే 92 సంవత్సరం 2వ తారీఖు అండి. ఓకే. ఏమండి ఏసన్ గారు ఇచ్చారు బాప్టిజం. ఆ బాప్టిజం. ఉమ్, అక్కడ నుంచి నేను యేసు ప్రభుని ఏమైనా సాటాలి. ఉమ్, ఏమైనా సాటాలి ఉమ్, ఆయన ఒక తీర్మానం తీసుకున్నాను. ఉమ్, తీర్మానం తీసుకున్న కాడి నుంచి అలా కాదు కొమ్మకొండలో మనం చనిపోయాం కదా, దేవుడు రక్షించాడు కదా ఉమ్, అని అయితే ఇక ఆ ముద్ర చర్చికి వచ్చాడు ఆయన పాస్టర్ గారు. ఉమ్, పాస్టర్ గారు వస్తా అంటే మరి ఈ పాస్టర్ గారు మరి మరి యేసు ప్రభుని మరి ప్రకటించాలి, ఎలా ప్రకటించాలి అని అడిగాను. అయ్యా అడిగితే ఓ పని చేయి, నువ్వు
దొంగ జామ తెచ్చుకోపోయి కదా దొంగపిండి. ఆ సాక్ష్యం తెచ్చి పత్రికలు కొట్టించమన్నారండి. ఓకే. పత్రిక కొట్టి అన్నాడండి. అంటే ఇక యాడ్లోకి ఇచ్చింది. పర్లేదు. ఆ పత్రికలు కొట్టుతాను కొట్టుతాను పత్రికలు కొట్టించారు. సాక్ష్యం. ఆ సాక్ష్యం ఎవరికైనా దొరకలేదు. అప్పుడు నాకు సంభవం లేదు. అయితే అప్పుడు నుండి మొట్టమొదటిగా నేను అవనిగడ్డ ప్రాంతం, అవనిగడ్డ అప్పుడు కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి చోట్లగొంద వరకు వెళ్ళానండి. అవనిగడ్డ నుంచి సోలగంధాని గ్రామం వరకు వెళ్ళానండి పరిచర్య. అప్పుడే వచ్చిన తర్వాత ఇక అందరికీ పంచితే ఏం సరిపోతుంది కానీ ఇంకా ఆ ప్రాంతం కూడా పంచుతాం అన్ని మళ్ళా కొట్టుకుని పత్రికలు అవి ఎవడబ్బులుగా సుమాన్ని నా కట్టాల్సిన చేతమే. ఇప్పుడు అంటే కట్టం లేదు, పత్రికలు లేవు, పరిస్థితి అలా ఉంది. ఇప్పుడు ఒంగోలు వరకు వెళ్ళారు. ఒంగోలు వరకు వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి అక్కడ ఒక సహోదరుడి ఖాతా అయ్యాను. అక్కడ పరిచయం అయ్యారు. పరిచయం అయ్యాడు. అయితే అంత ముందు ఇక నేను ఒంగోలులో గుండమ్మూరు అనే గ్రామం ఉందండి. ఆ గ్రామంలో సముద్ర ఒడ్డుకి వెళ్ళి ప్రార్థన చేశాను. సముద్రం ఒడ్డుకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసేసరికి వచ్చిందంటే ఒక తెలుగు వచ్చిన తర్వాత రాను అలాగా ఒక మంచి తయారైపోయినాను. తయారయ్యేకి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుకరించాడని అక్కడ నుంచి ప్రార్థన చేయడం మొదలెట్టాను. ప్రార్థన చేసిన తర్వాత ఎక్కడ ప్రార్థన చేసినా ఇంకా ఆదర్శనే కాపాడుతూ ఉండేది. ఆదర్శనే కాపాడుతూ ఉంటే సరే బాగానే ఉంది అని అనుకున్నాను. నేను దీన్నే ప్రకటిద్దాము, ఒక దర్శనంగా వచ్చాడు కదా దేవుడు అని అనుకున్నాను. అయితే ఇక కొంచెం ఏ ఊర్లో వెళ్ళారు మర్చిపోయానండి, చెప్తున్నాను. అయితే ఒంగోలులోనే ఒక ఆయన ఉన్నాడు, విశ్వాస్ గారు. ఆ విశ్వాసం ఏం చేస్తూ ఉండడంటే భోజనం పెడతా ఉన్నాడు. వాళ్ళ ఇంటికాడ ఉంటా ఉంది. ఆ ఒంగోలు ఆ ప్రాంతం అంతా పరిస్థితి అంతా పల్లెలు పంచారండి. పత్రికలు పంచి అయితే ఇంకా కొంచెం కిందకి వెళ్ళినండి. కిందకి వెళ్ళాక అక్కడ పాస్టర్గా తగలాడు. ఆయన అన్నాడు కదా, సర్లేండి. ఇప్పుడు ఇదంతా మీ పరిచర్య అంతా ఘనమైన పరిచర్య చేశారు. ఏ రాష్ట్రాలు తిరిగారు చెప్తానండి. అయిపోయినాడు రాష్ట్రాలు ఏ రాష్ట్రాలు తిరిగారు చెప్పండి. చెప్తానండి. మరి అయితే ఆయన అన్నాడు కదా పాస్టర్ గారు, అయ్యా నీ పిల్ల తిరుగుతున్నా కానీ నీకు పరిచయం ఏమన్నదా, భూమి కలిగేస్తుంది, ఆకాశము నేను వద్దొస్తుంది, అంతేకాండి తిరగడం తప్ప అండి, అనవసరం నువ్వు తిరుగుతున్నావు తప్ప అన్నాడండి. అయితే అక్కడ నుంచి ఇంటికి వచ్చేసాను. ఇంకా అక్కడ ఎన్నెన్నో గ్రామాలు తిరిగానులే, రామయ్యపట్నం అని, ఇంకా భీముడిపట్నం అని, అక్కడే ఉన్నాయి చాలా గ్రామాలు. అంటే అక్కడ నుంచి ఒంగోలు నుంచి రామయ్యపట్నం అనేది ఎక్కడో ఇది నెల్లూరు జిల్లాలో ఆపల ఉన్న, నెల్లూరు జిల్లా పైన ఉందండి. అది ఏదది నెల్లూరు, అక్కడ కృష్ణాపట్నం, గంగపట్నం ఉన్నాయండి. సముద్రంలో ఉన్నాయండి. సముద్రం కూడా కాదు, సముద్రంలోనే ఉన్నాయండి. అవి సముద్రంలోనే ఉన్నాయి. అయితే ఆ ప్రాంతాలు కూడా వెళ్ళానండి. వెళ్తే అక్కడ నుంచి మళ్ళీ మా ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కడప కొట్టించి అలా కాదా ప్రకటించాం కానీ పల్లెట మరి ఇంకా కిందకి ప్రకటించలేదని సరే అని మళ్ళీ కడప కొట్టుకుని అక్కడి నుంచి వచ్చేసానండి. వచ్చిన తర్వాత మళ్ళా ఇటు మళ్ళా వచ్చేసి ట్రైన్ ఎక్కి
కర్ణాటక బళ్ళారి వరకు వెళ్ళాను నేను. కర్ణాటక కూడా వెళ్ళారు సేవ కొరకు. వెళ్ళాను. ఉమ్. బళ్ళారి వరకు వెళ్ళాను. ఉమ్. బళ్ళారిలో అక్కడ ఒక రాత్రి దర్శనం చూశాను నేను. ఉమ్. అక్కడికి వెళ్ళడానికి పని ఉంది కానీ నాకు ఉమ్. దర్శనం చూస్తాడు. అక్కడ కాళికి దేవత గుడి ఉంది. ఉమ్. ఆ కాళికి దేవత గుడి దగ్గరికి వెళ్ళి కడపత్ర గుడి చుట్టూరు పంచాను. ఉమ్. పంచి మళ్ళా తిరిగి మా ఇంటికి వచ్చేసాను. ఉమ్. మా ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళా ఇక అక్కడ నుంచి గుర్తుతో పోతుందా వరాను బళ్ళారిని తిరిగి వచ్చేసి మళ్ళీ ఒక రాత్రి బళ్ళారిని తిరిగి వచ్చేసిన తర్వాత మళ్ళా పాదం చేయగా ఒక చోట ఆ, చక్కగా నున్నగా ఉన్నట్టు రోడ్డు ఉమ్. ఉంటే అసలు ఈ రోడ్డు ఎక్కడి నుంచి ఉంది, ఈ రోడ్డుకి ఎక్కడికి వెళ్తుంది ఉమ్. అని ప్రార్థన చేశానండి. ఉమ్. ప్రార్థన చేసేటికి ఇక మళ్ళా విజయవాడ వెళ్ళి బండి ఎక్కేసరికి అది తిన్నగా బండి ఎక్కడ తీసుకెళ్తుందండి, చంద్రాపూర్ తీసుకెళ్తున్నారు బండి. ఉమ్. మహారాష్ట్ర. మహారాష్ట్ర ఉమ్. తీసుకెళ్ళేసరికి అక్కడికి వెళ్ళానండి. అక్కడికి వెళ్ళేసరికి అయ్యా మరి పాస్టర్ గారికి వెళ్ళాను. ఒక ఆయన బళ్ళారిలో ఒక ఆయన పాస్టర్ గారు నాకు మళ్ళీ పాస్టర్ గారికి వెళ్ళిపోయాను లేదు నేను. ఉమ్. వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధుడైన పరమ తండ్రి నాకు మరి జ్ఞాపశక్తి సహాయం చేయాలి. చంద్రాపూర్ నుంచి ఆ పాస్టర్ గారు అన్నాడు, ఏమై మరి ఇలా వచ్చావు నువ్వు, ఏంటి మరి ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి అని అడిగాడండి బాబు. అయ్యా నాది మైని వాళ్ళంక విజయవాడ వచ్చాను, విజయవాడ నుంచి మరి మహారాష్ట్ర వెళ్ళిపోతే బండి అని చెప్పారు వాళ్ళు ఆ ఫోన్లోను చెప్తే మరి బండి ఎక్కువ చేయను, మరి ఇది ఎవరండి అని అడిగాను. అడిగితే ఇది చంద్రాపూర్, ఇది మహారాష్ట్రం అంటే మళ్ళీ నాగపూర్లో ఆగితే రాగదు, మరి నువ్వు వెనక్కి తిరిగి విజయవాడ వెళ్ళిపో, నీకు డబ్బులు ఇస్తున్నాను 50 రూపాయలు తీసుకుని టికెట్ కొట్టించుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళిపో, లాభం లేదు, నువ్వు వీళ్ళందరూ హిందీ మాట్లాడతారు ఆయన చెప్పాడండి. చెప్తే మళ్ళీ ఆయన చెప్పినట్టే మళ్ళీ వెనక్కి వచ్చేదాన్ని. విజయవాడ విజయవాడ వచ్చిన తర్వాత విజయవాడ నుంచి మళ్ళీ నర్సపూర్ నర్సపూర్ తర్వాత మళ్ళీ మా మైదాన వాళ్ళంక బండి ఉంటే విజయవాడలోను నా బండికి వచ్చేయానండి. నా ఇంటికి నేను వచ్చేసాను బాబు. వచ్చిన తర్వాత బాగానే ఉన్నాను కానీ కష్టం మాట్లాడి అయితే పాత్ర మొదలైతే ప్రభా మరి ఏ ప్రాణం వెళ్తావో అందరికి చెప్తా, తీసుకెళ్ళి ఈ పని చేయించుకో, ఈ పని చేయించుకుంటున్నాను మళ్ళా ఊళ్ళో చేర్చు అని గడపదులు పంచుకుంటా అలాగే మరి సువార్త చెప్పుకుంటా ఉండేవాడిని నేను. ఉంటా అయితే మళ్ళీ దేవుడు అప్పుడు అంత అరవించగా మనకి ఆయన మూలంగానే కదా మనం గడపదులు పెంచుకుంటా ఏమైనా మళ్ళీ దేవుడు వెళ్తాం అని ఆవురే వెళ్ళి మళ్ళీ పాలు చేసుకుంటే మంచి వారు పెడతాడేమో అని మళ్ళీ అదే ఇంటికి వెళ్ళి అడిగండి. ఎవరో నన్ను చూడండి మా పల్లె అది ఆయన పేరు తిమ్మనుడు. తిమ్మనుడు అయితే ఆయన పేరు ఏదో పేర్లే మర్చిపోయాను. అయితే ఆయన ఏం చేయడంటండి, నేను ఇక ఇటు మచిలీపట్నం అంతే తుమ్మలపల్లి పోరాడతిప్ప సొర్లగొంది నిజాంపట్నం ఇవన్నీ తిరిగేసి పనిచేసి మనం మళ్ళీ
చేయలేము ఇంకా మానేద్దాం అని నా మనసులో తీర్మానం చేసుకున్నాం కానండి ఆయన దగ్గర అనలేదు. అయితే ఆ, విశాఖపట్నం వచ్చిన కదా, విశాఖపట్నం నుంచి మళ్ళా ఒంగోలు వెళ్ళిపోదాం. ఇంకా ఒంగోలు వచ్చేసి నేను ఇంటికి వెళ్ళిపోదామని ఒంగోలు వచ్చానండి. ఒంగోలు వచ్చేసరికి అంటే ఒంగోలు రావటం అంటే మనం ఎప్పుడు కూడా ఇక్కడ వచ్చాం కానీ గుండాయిపాలెం చెప్పలేదు, సువార్త పొందలేదు. ఏవైనా వీళ్ళందరూ కూడా ఎక్కువ నమ్ముకోవడం అంట, వాళ్ళందరూ ప్రభుని నమ్ముకోవాలని అనిపించింది. ప్రభు నమ్ముకోవాలని కడపత్రి పంచినాడు. పంచి సరిగ్గా అక్కడ నుంచి ఇటు ఉన్నాయండి ఊళ్ళు, చిన్న ఊళ్ళు, చిన్న చిన్న ఊళ్ళు. అక్కడే ఉన్నదండి ఇది పాతపాడు, ఇంకా ఏ చిన్న చిన్న ఊళ్ళు ఉన్నాయండి. అవన్నీ పంచుకుంటా వచ్చేసి సరిగ్గా ఇంకా ఊళ్ళు తిరిగానులేండి. ఆ ఊళ్ళు మర్చిపోయాను. మీకు అయితే ఇలాగ ఎప్పుడు జరిగింది అది కూడా చెప్పండి. చెప్తాను. అయితే సరిగ్గా ఇంటికి వచ్చానండి. ఇది ఎప్పుడు పాత వాళ్ళ ఇంటికి, పాత వాళ్ళ ఇంటికి అంటే మళ్ళీ ఎప్పుడు చూస్తున్నాడు ఉండే అంటుకు వచ్చాను నేను. అంటుకు వచ్చేసరికి ఆయన ఏం చేయాలంటే, బాగారు ఎప్పుడు వచ్చారండి అని బండి ఎక్కించుకుని సరిగ్గా తన చెరువు దగ్గర తీసుకెళ్ళాడు. తన చెరువు తీసుకెళ్ళేవాడికి తన చెరువు ప్రార్థన చేసి మళ్ళీ తన అయ్యా మరి నువ్వు వచ్చిన కాడికి నేను 6 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాను, 6 నావలు సంపాదించుకున్నాను నేను, ఇగో నా నావలకి ప్రార్థన చేయమని చెప్తుండగా ఆయన ప్రార్థన చెరువు చేసాము. తర్వాత మళ్ళా ఈ పడవలకు చేసామండి. ఇక చేసిన తర్వాత ఇంటికి తీసుకొచ్చాడు ఆయన. తీసుకొచ్చిన తర్వాత బాగా స్నానం చేసేయండి, మరి ఇక మీరు ఏమి ఎక్కడికి వెళ్ళలేదు కానీ మనం అని చెప్పి ఆ బాత్రూంలోకి పరిశుద్ధాత్మ దేవా శుభ్రంగా గౌతీగా చెప్పాడు సహాయం చేయండి. మరి నేను మరి ఎందుకు పనికిరాను మనిషి, వేప చెప్తేనే చెప్పగలుగుతాను. అయితే బకెట్తో నీళ్ళు తోడుకున్నాండి. సరిగ్గా బాత్రూంలోకి పెట్టాడండి నీళ్ళండి. వెళ్ళి స్నానం చేస్తానండి. స్నానం చేస్తున్నాడికి ఆ బాత్రూంకి పైన కప్పు లేదండి, రేకు గిగ్గి వేయలేదు. వేయకపోతే అక్కడ ఆ బాత్రూంలో ఇలా నిలంగా దిగి వచ్చిందండి. ఒక నల్లగా పోతంలాగా ఒక ఏనుగులు వేసుకుంటే ఒక దెయ్యం దిగొచ్చేవాడికి ఆ లంపై ఈ లంపై కొత్త మనిషిని అలసిపోయానండి నేను. అలసిపోయేవాడికి నాకేం జరిగిందండి, ఇక ఇరకొట్టేవాడు మనం సీరియల్ బాగాలేదు మనకి, ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటానికి నాకు అప్పుడు ఉపయోగం వచ్చింది. అయితే నేను తలగెట్టు పొడి చేద్దామని వీళ్ళు లావలేదని తలగెట్టు పొడి మొదలెట్టాను. తలగెట్టు కొడతాం మొదలెట్టానికి నాకు తలకాయ తెత్తారేసి రింగ్ వచ్చేసి పట్టుకున్నాను కింద. ఇక ఏం చేశాడు ఏం లేదు నాకు తెలియదు కానండి. మా పిల్లలు వచ్చి మాటికి ఆ బాబులో నుంచే తీసుకొచ్చి విజయవాడలో వాళ్ళే జాయిన్ చేశారండి. జాయిన్ చేసండి ధర్మాస్పటల్కి, ఒంగోలు ధర్మాస్పటల్కి జాయిన్ చేసి మాకు ఫోన్ చేశారండి. ఫోన్ చేస్తే ఫోన్ ఏమో మోడీ జనార్దరావు గారికి వెళ్ళిందండి. ఒక ఫోన్ ఏమో పోయిట మా ఎల్లుడి గారు తమ్ముడికి వెళ్ళిపోయిందండి ఫోన్. ఆ అబ్బాయి వచ్చి ఇప్పుడు బాత్రూంలో పడిపోవడం తోటే పాస్టర్ గారికి ఈ విధంగా ఇక్కడ దెబ్బ తగిలింది. ఇక్కడ తగలటం వల్ల ఆపరేషన్ చేయించామండి విజయవాడ హాస్పిటల్లోను. చేయించాక కాలు చేయించిన తర్వాత ఇదండి పాస్టర్ గారి యొక్క పరిస్థితి. పరిచయ కొరకు మీరు విన్నారు ఎంత చక్కగా. ప్రస్తుతానికి జ్ఞాపక శక్తి సరిగ్గా లేకపోయినా
గుర్తు చేసుకొని ఎంతసేపు కూడా నేను అడుగుతున్నప్పటికీ కూడా గుర్తు చేసుకొని చెప్తాను ఉండండి అని చెప్పి మళ్ళీ గుర్తు చేసుకొని మీరు చూస్తున్నారు, మీరు వింటున్నారు కూడా. మరి ఎంత ఓపికగా అని చెప్పగలిగారంటే అది కేవలం దేవుని కృపే. ఎందుకంటే చక్కని సాక్ష్యం. ఎన్నో ఊర్లు, చాలా ఊర్లు ఆయన సాక్ష్యాన్ని పంచినటువంటి ఆయన అనేక మంది ప్రభువులకు నడిపించడానికి ప్రయాసపడినటువంటి దైవజనుడు ఈ రోజున లేవలేనటువంటి పరిస్థితుల్లో, నడవలేనటువంటి పరిస్థితుల్లో మరి ఆయన ఉన్నారు. అయినప్పటికీ కూడా పాస్టర్ గారిలో ఏ విధమైనటువంటి బాధ లేదు. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఆయన అడిగితే మీరు వెళ్ళగలుగుతారు, పరిచర్య కొరకు వెళ్ళగలుగుతారంటే వెళ్ళలేని పరిస్థితి అయినప్పటికీ కూడా వెళ్ళాలనేటువంటి ఆశ కలిగినటువంటి మరి దైవజనుడైన మరి వీరు పెదమైన వాళ్ళక గ్రామంలో వీరు నివాసం ఉంటున్నారు. అక్కడ తల్లి గారు, పాస్టమ్ గారు, పాస్టర్ గారికి దేవుడిచ్చినటువంటి సత్యమని ఇక గృహంలో వీరు వింటున్నారండి. మరి వీరి యొక్క పరిస్థితిని బట్టి వీరిని గమనించి మరి వీరి దగ్గరికి రావడం జరిగింది. మరి వీరి కొరకు ప్రార్థన చేయండి. వీరు ఎంతో ఘనమైనటువంటి పరిచయం చేశారు. వీరు తిరగనటువంటి ప్రదేశం లేదు. మహారాష్ట్ర, ఒరిస్సా, కడప ఇలాగ అనేకమైనటువంటి ప్రాంతాలు, విశాఖపట్నం, ఆ తర్వాత తిరగని ప్రాంతాలు అన్ని కూడా తిరిగి పరిచయం చేసినటువంటి దైవజనుడు మరి ఈరోజు లేవలేనటువంటి పరిస్థితుల్లో, నిస్సహాయ స్థితిలో మరి వారు ఉన్నారు. వారి దగ్గరికి రావడం జరిగింది. మరి సాక్ష్యాన్ని మీ ముందు పెడతా ఉన్నాం. ఒకవేళ మరి సాక్ష్యాన్ని మరి మీరు చూసినప్పుడు ఒకవేళ మీరు ఎవరైనా ఈ దైవజనుడికి మీరు ఏదైనా సహాయం చేయాలనుకుంటే తప్పనిసరిగా మరి మీరు కూడా ముందుకు రండి. మరి వారికి సహాయం చేయండి. ఇప్పటికీ కూడా ఆశ పోలేదు ఆయనకి, సువార్త ప్రకటించాలనేటువంటి ఆశ. అన్ని అవయవాలు బాగుండి కూడా మరి సేవకు వెళ్ళలేనటువంటి వారు ఎంతో మంది కనపడుతున్నారు. కానీ లేవలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి అయినప్పటికీ కూడా ఏదో రకంగా నేను వెళ్ళాలనేటువంటి ఆశ అతనిలో ఇంకా బ్రతికే ఉంది. అలాంటి వారిని చూసినప్పుడు మనం కూడా మరి ఉత్తేజితం అవ్వాలి, మనం కూడా ఉజ్జీవింపబడాలని మీకు మనవి చేస్తూ మరి ఇక మాటలు నేను ముగిస్తా ఉన్నాను. స్తోత్రం నాయన. దైవజనుని బట్టి, కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీరు చేసినటువంటి పరిచర్య ఘనమైంది ప్రభా. నాయన మరి ప్రభా మరి లేవలేని పరిస్థితిలో, నిస్సహాయస్థితిలో ఉన్నారు. మీ కాపుదలు దయచేయండి, బలపరచు, గుర్తు స్వస్థపరచండి, బలపరచుకొని కుటుంబాన్ని మీరు దీవించండి. మీకే స్తోత్రాలు తెలియజేస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అయ్యగారు వందనాలు. అయ్యి వందనాలు. అమ్మా.